హలో అండి. నమస్తే. ఈరోజు నేను ట్రై కలర్ శాండ్‌విచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ, అలానే రిచ్ ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉన్న శాండ్‌విచ్ అయితే ఇదైతే. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఆరెంజ్ కలర్ కోసం నేనైతే ఇక్కడ క్యారెట్‌ని కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఫస్టే. ఇప్పుడు అవి మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం ఇలా బరకగా పట్టేసుకోవాలి. చూసారా? ఇలా బరకగా పట్టేసుకుంటే చాలా బావుంటుంది. లేదు అంటే మీరు గ్రేటర్‌తోని కూడా గ్రేట్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ సాల్ట్ వేశాను కాబట్టి మళ్ళీ వేయలేదు. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. అంతే, మన ఆరెంజ్ కలర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వైట్ కలర్ కోసం అయితే ఇక్కడ పన్నీర్‌ని గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మీరు పన్నీర్ ప్లేస్‌లో చీజ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పన్నీర్ యూజ్ చేస్తున్నాను. పన్నీర్‌లో కొంచెం సాల్ట్, అలానే కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకు వేరేది అంటే కారం అవి ఇవి యూజ్ చేస్తే మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కదా! అందుకోసమే ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని సైడ్‌కి పెట్టేసుకోవాలి. మనకు ఆరెంజ్ అండ్ వైట్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ కోసం నేను పాలకూరను కూడా కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్నాను. మీరు గ్రీన్ కలర్ కోసం ఇంకా పుదీనా కానీ లేదంటే క్యాప్సికమ్ కూడా యూజ్ చేయొచ్చు. నేనిక్కడ పాలకూరని ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కొంచెం మనకు స్పైస్ అనేది సరిపోతుంది దానివల్ల. చూసారా? ఇలా కొంచెం కోర్స్ లాగా చేసుకున్నాను. ఇక్కడ మన 3 కలర్స్ అయితే రెడీ అయిపోయాయి. ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్. ఇప్పుడు ఇక్కడ నేనైతే శాండ్‌విచ్ అయితే ప్రిపేర్ చేయడానికి మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. నాకు శాండ్‌విచ్ బ్రెడ్ దొరకలేదు. సో, మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ బ్రెడ్‌కి కార్నర్‌లో ఇలా కలర్ ఉంటుంది కదా! బ్రౌన్ కలర్. సో, ఇవైతే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు కలర్స్ అనేటివి బాగా తెలుస్తాయి. ఇలా అన్ని సైడ్‌లు ఈ కార్నర్స్ అయితే కట్ చేసుకోవాలి. ఈ కార్నర్స్ అన్నీ ఊరికే పడేయకుండా కొంచెం ఎండలో ఎండపెట్టి కొంచెం బ్రెడ్ క్రమ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ మీద కొంచెం బటర్ రాసుకోవాలి. దానివల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా బటర్ అనేది అప్లై చేసేసుకోవాలి. నేను అన్ని బ్రెడ్‌కి ఫస్ట్ అయితే బటర్ అయితే అప్లై చేస్తున్నాను. నేను కరెక్ట్‌గా ఇక్కడ 4 బ్రెడ్స్ మాత్రమే తీసుకున్నాను. ఇలా అన్ని బ్రెడ్ సైజెస్‌కి బటర్ అప్లై చేసుకున్నాక ఒక్కొక్క కలర్‌నైతే ఇప్పుడు అప్లై చేసుకుందాం మనము. నేనైతే ఫస్ట్ ఆరెంజ్ కలర్‌నైతే ఇలా ఒక బ్రెడ్ స్లైస్ పైన ఇలా పెట్టేసి కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం మెత్తగా కూడా ప్యూరీ చేసుకోవచ్చు. లేదు అంటే గ్రేట్ చేసి కూడా చేసుకోవచ్చు క్యారెట్‌నైతే. అంటే మీరు తినే దాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. కానీ వేరే అంటే కారం కానీ అవేవి యాడ్ చేయకుండా కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇలా మొత్తం బ్రెడ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని పైనుంచి ఇంకొక బ్రెడ్ స్లైస్ అనేది పెట్టేసుకోవాలి. నేనైతే ఇప్పుడు దీనిపైన పన్నీర్‌నైతే అప్లై చేస్తున్నాను వైట్ కలర్ కోసం. మీరు కావాలంటే కొంచెం పన్నీర్‌లో చీజ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ పన్నీర్ మాత్రమే వేశాను. మీరు ఇంకొంచెం కావాలనుకున్న వాళ్ళు చీజ్ కూడా వేసుకోవచ్చు. పన్నీర్‌లో మిక్స్ చేసి వేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ చీజ్ కూడా వేసుకోవచ్చు. ఇలా పన్నీర్ కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను. దానిపై నుంచి ఇంకో బ్రెడ్ స్లైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ మనకు ఆరెంజ్ అండ్ వైట్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ కలర్ కూడా మనమైతే అప్లై చేసేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీరు పుదీనా చట్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా బావుంటుంది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఫైనల్‌గా ఇంకొక బ్రెడ్ స్లైస్ అయితే పైనుంచి పెట్టేసుకోవాలి. మీరు దీన్ని ఇలానే కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూసారా? కట్ చేయండి ఇలా. ఎంత మంచిగా ట్రై కలర్స్ కనిపిస్తున్నాయో, చాలా బావుంది లుకింగ్ అయితే. మీరు డైట్‌లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్‌గా ఇలానే సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. లేదు కొంచెం పిల్లలకు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు కొంచెం పాన్ మీద 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి. దానివల్ల కూడా టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. చూసారా? ఎంత బావుందో లుకింగ్ కూడా.
చాలా బావుంది. చాలా మంచిగా కనిపించాయి ట్రై కలర్స్. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంది శాండ్‌విచ్‌దైతే. చూసారా? మంచి కలర్‌తోనుంది. ఇలానే డైరెక్ట్ తిన్నా కూడా చాలా బావుంటుంది. నేనైతే పిల్లల కోసం అయితే ఇలా కొంచెం టోస్ట్ లాగా చేశాను. పాన్ పైన బటర్ వేసుకొని కొంచెం టోస్ట్ లాగా చేసి ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.